సాధారణ ఖైదీల కవిత తిహార్ జైల్ కాంప్లెక్స్ 6 లో సెల్ కేటాయింపు. తొలి రోజు రాత్రి జైల్ ఫుడ్ పప్పు అన్నంతో సరి, రెండో రోజు పొద్దున టీ స్నాక్ తో బ్రేక్ఫాస్ట్. ఇవాళ కవితతో భర్త అనిల్ ములాఖాత్. ఇంటి ఫుడ్ ఇతర సౌలతులు సమకూర్చే అవకాశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత తొలి రోజున మంగళవారం ఇతర మహిళా ఖైదీల మాదిరిగానే సాధారణంగా గడిపారు. తిహార్ జైల్లోని మహిళా ఖైదీలు ఉండే జైల్ నెంబర్ 6 కాంప్లెక్స్ లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు. ఈ కాంప్లెక్స్ లో 500 మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు. కవిత మరో 2 మహిళా ఖైదీలతో కలిసి సెల్ షేర్ చేసుకుంటున్నారు. మరో 2 వారితో ఆమె కలివిడిగానే ఉన్నట్టు తెలిసింది. మంగళవారం సిబిఐ స్పెషల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను తిహార్ జైలు కు తరలించారు. అనంతరం జైలు నిబంధన ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కేటాయించిన సెల్ కు పంపారు. వైద్య పరీక్షల టైంలో ఆమె లో బీపీకి గురయ్యారని, కొద్దిసేపటి తర్వాత బీపీ సాధారణ లెవెల్ కు చేరుకుందని జైలు వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఒక సాధారణ ఖైదీలో లాగే తిహార్ జైల్లో కవిత గడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ తిహార్ జైల్లో కాంప్లెక్స్ 6 గదిని కవితకు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక తొలి రోజు రాత్రి జైలుకు సంబంధించిన ఫుడ్డే ఆమెకు పెట్టిళ్ళు. పప్పు, అదే విధంగా అన్నం తిన్నది. మనం ఒకటి గమనించుకోవాలి, ఈమె జైల్లో తొలి రోజు రాత్రి జైలు ఫుడ్డే తిన్నది, పప్పు అన్నమే తిన్నది. తెలంగాణ ప్రజలకు ఏమైనా అవసరమా? అంటే ఒకటి 2 రకాలుగా కవితని బదనాం చేసి చులకన చేసే ప్రయత్నం. ఒకటి తిహార్ జైలు అనేది చాలా పెద్దది అని చూపించే ప్రయత్నం. వరంగల్లో ఒక జైలు ఉన్నది, అది జైలే. హైదరాబాద్ లో జైలు ఉన్నది, 2 జైలు ఉన్నాయి. హైదరాబాద్ చెంచల్గూడ జైలు ఉన్నాయి, చెల్లపల్లి జైలు ఉన్నది, అవి జైలే. ఢిల్లీ పక్కన ఉన్న తిహార్ అనే గ్రామంలో ఒక జైలు ఉన్నది, దానికి తిహార్ జైలు అంటారు. అది ఒక గ్రామమే. ఢిల్లీకి పోయి కవిత అక్కడ పెట్టుబడులు పెట్టింది కాబట్టి ఈ కేసు అక్కడికి సంబంధించింది కాబట్టి అక్కడ జైల్లో వేసింది ఆమె. అంతే తప్పించి ఈమెదో భయంకరమైన హత్యలు చేస్తే వేయలేదు, అది పక్కన పెడితే. మొత్తానికి ఒక ఢిల్లీలో ఉన్న తిహార్ అనగానే మనకు ఒక అండమాన్ జైల్, తిహార్ జైల్ అంటే ఒక భయంకరంగా అనిపిస్తుంది. ఢిల్లీకి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అట్లా అనిపిస్తాయి. కాబట్టి ఒక మహిళగా తాను ఇన్ని రోజులు బతికిన బతుకు వేరే. కాబట్టి ఊహించని పరిణామాలు ఎదురై ఒక పొలిటికల్ గేమ్ లో భాగంగా, ఒక పొలిటికల్ రైవలరీలో భాగంగా ఆమె చేసిందా చేయలేదా ఇంకా కోర్టులు చెప్పాలి. ఈ లోపు తీసుకుపోయి తిహార్ జైలు వేయడం అనేది కొంత మనోవేదన ఆమెకు కూడా ఉంటది. కుట్రపూరితంగా ఆ క్రమంలో కొంత లో బీపీకి కూడా వైద్య పరీక్షల టైంలో ఆమె గురైనట్టు తెలుస్తుంది. తర్వాత మళ్ళా సాధారణ బీపీకి చేరుకున్నది. ఇక రోజు కవిత తొలి రోజు ఏం ఫుడ్ తిన్నది, కవిత అన్నం తిన్నదా, బాధలోని ఉపవాసంలో ఉన్నదా? ఇదే న్యూస్ ని తీర్మార్ మల్లిగాడు ఎట్లా కవిత చిప్పకూడు తిన్నది, జైలు చిప్పకూడు తిన్నది అని చెప్పి. చిప్పకూడు నేను తిన్నా, నువ్వు తిన్నావు. నేను తిన్నా కాబట్టి నువ్వు తింటే నాకు సంతోషం. నేను ఎందుకు తిన్నా అనేది వానికి ఇజ్జతి లేదు. నువ్వు తిన్నది దేనికి రా? నువ్వు బిజినెస్ ఆమె బిజినెస్ చేయబోయింది. బిజినెస్ చేయడంలో భాగంగా ఆమె మీద బీజేపీ రాజకీయ కుట్ర చేసింది. మరి నువ్వే బిజినెస్ చేసి లోపల పడ్డావు? బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ చేసి లోపల పడ్డావా? ఇజ్జత్ ఉండాలి కదా. కవిత ఒక్కటేనారా? కవిత కాలుకోతి కక్కరికి వస్తావరా మళ్ళీగా? అయ్యో అక్క 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 పోయి కూడా కాళ్ళ మీద పడతాడు అక్క.